ప్రశు ప్రశు అబ్బా ఏం ధరణి? ఒక అమ్మాయి వల్ల మన ఇద్దరం విడిపోయినట్టు కలొచ్చింది ప్రశు. శివ పార్వతుల్ని విడదీసే అంతటి వాడున్నాడా? లేదు. మరి మనల్ని విడదీసే వాళ్ళు కూడా ఇంకా పుట్టలేదు. ప్రశు గుడికి వెళ్దాం పదా. అబ్బా గుడికి ఎందుకు ధరణి? ఈ రోజు ఏమన్నా పండగ? మార్నింగ్ చెప్పా కదా ప్రశు మన ఇద్దరం విడిపోతున్నామని. విడిపోయేదానికి గుడికి ఎందుకే? కోర్టుకు పోదాంబా. ఎవరో వచ్చారు, నేను చూసేస్తా. అను 5 years తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నా. ఎలా ఉన్నావే? నేను బాగున్నానక్క. తిను అను నా చెల్లెలు 5 years తర్వాత యూఎస్ నుండి వస్తుంది. 5 years తర్వాత యూఎస్ నుండి వస్తుంది. హో నా కొంప కూల్చేదానికే వచ్చింది. తనే నా ఎక్స్ లవర్ అని ధరణికి తెలిస్తే అమ్మో ఎలాగైనా పంపించేయాలి. ధరణి తనెందుకు వచ్చింది? అంతేలే, నీకు నేను ఉండడమే ఇష్టం లేదు, ఇంకా మా వాళ్ళు రావడం ఏమి ఇష్టం ఉంటుంది? హే నేనేం అడిగేది ఏం చెప్తుంది? రిషు ఉప్మా చేసా, తినేసి వెళ్ళు. వద్దులే. బావా నీ ఫేవరెట్ ఉప్మా చేసింది, తినేసి వెళ్ళొచ్చుగా. రిషుకి అది ఫేవరెట్ అని నీకెలా తెలుసు? దొరికిపోయన్న దేవుడు. అది నువ్వేం చేసినా బావకు ఫేవరెటే కదా అక్క, అందుకే అలా చెప్పా. రిషు ఎక్కడికి? ఆఫీస్ వర్క్ ఉందర్ నేను పోతాన్నా. వెళ్ళే దారిలో తనకి ఇంటర్వ్యూ ఉందంట, డ్రాప్ చేసి వెళ్తావా? లేదు ధరణి, నాకు ఆఫీస్ టైం అవుతుంది. అవునులే, నీకు ఇచ్చే 50,000కి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. డ్రాప్ చేస్తాడు, నువ్వు వెళ్ళు. ఇంకెప్పుడు ఏం చేయాలో తెలుదు. రిషు ఇంకా వెళ్ళు. కొంచెం ముందర జరుగు, ఇంకొంచెం ముందర జరుగు. ట్యాంక్ మీద కూర్చోనా? రిషు నీకు గుడ్ న్యూస్, అను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. కంగ్రాట్స్. అను ప్రశుకి ఇవ్వు పో. తిను బావా. చేతికి ఇవ్వు. ఆ గ్రీన్ బాగుందర్ని, ఆ గ్రీన్. అక్క ఎలా ఉంది? సూపర్ అను. ప్రశు ఇది ఎలా ఉంది? మరిది బాలా. ఏంటి ప్రశు ఏది చూపించినా బాగాలేదంటావు? బాలేదు కాబట్టి బాలేదంటున్నా. సరే ఏది బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయి. ఇది బాగుంటది. నా గ్రీనే సెట్ అవుతుందని నీకులా తెలుసు? నేను ఇష్టపడేవాడిని, ఆ మాత్రం తెలీదా నీకు ఏది సెట్ అవుతుందో? అమ్మా నువ్వు అను కదా? హా సార్. నన్ను గుర్తుపట్టావా? గుర్తు రావట్లేదు సార్. నేనమ్మా మీ మ్యాథ్స్ మాస్టర్ని. అప్పుడే మర్చిపోతే ఎలా? ధరణి మీరు చూస్తానండి, నేను బయట పోయేస్తా. రే నువ్వే కదా? ప్రశు అను డల్ గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? బట్టలు పేసగరలా? అది కాదు ప్రశు, తన్ని బయటికి తీసుకెళ్దాం. మీరు పోయేసి అందరిని. నువ్వు ఇలా దూరం పెట్టే తను అలోన్ గా ఫీల్ అవుతోంది. సరే పదా. నేను అనుని పిలుచుకొస్తాను. అను షాపింగ్ వెళ్దాం రా. నాకు మూడేం బాగాలేదక్క, మీరు వెళ్ళేసి రండి. ఇలా ఇంట్లోనే ఉంటే మూడ్ ఎలా సెట్ అవుతుంది? రా వెళ్దాం. అక్క ప్రశు ఈ రెండిట్లో ఏది బాగుంది? నేను మీ కట్టుకొని రానా? చిలిపి, ఇంట్లో చూసుకుందాంలే, ఇప్పుడు చెప్పు. ఇది. అయితే ఇదే బాగుంటుంది. ప్రశు ఈ రెండిట్లో ఏది బాగుంది? నేను చెప్పింది ఎట్లా తీసుకోదు, ఏదో ఒకటి చెప్తాం. ఆ గ్రీన్ బందర్ని, ఆ గ్రీన్. రే నువ్వే కదా? నేను కాదు సార్. రే నువ్వు మా కాలేజే కదా? కాదు సార్. నువ్వు ముయిరా ఎదవా?
పక్కన పాప దాంట్లో కాపీ కొడుతుంటే నువ్వు నాకు దొరికిపోలేదా? ఆ మాత్రం గుర్తులేదా నాకు? సార్ మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు సార్. రే ముయ్, నీ పేరు ప్రశాంతే కదా? హా అవును సార్, మీకెలా తెలుసు? నాకెందుకు తెలియదమ్మా, వీళ్ళిద్దరు చదివింది మా కాలేజే. నేను వాళ్ళ లెక్కల మాస్టర్ అమ్మా. సార్ నా లెక్కలు తెలిసేదానికి వచ్చినట్టున్నాడు. సార్ మీ ఆవిడ పిలుస్తుంది. వస్తున్నా. సరే సరే, వెళ్ళొస్తానమ్మా. డౌట్ వచ్చిందా? ఎలాగోలా మేనేజ్ చేయాలి. అను నువ్వు మా కాలేజా? అవును, మీరు అదే కాలేజా? అరే భలే విచిత్రంగా ఉంది ధర్ని, ఇద్దరు ఒకటే కాలేజ్ అయినా అస్సలు తెలీదు. అంత పెద్ద కాలేజ్ ఎలా తెలుస్తుంది ప్రశు? వీడేంటి ఇక్కడ? రే నువ్వే కదా? నేంగా సార్. రే నువ్వు మా కాలేజే కదా? కాదు సార్. నువ్వు ముయిరా ఎదవా, పక్కన పాప దాంట్లో కాపీ కొడుతుంటే నువ్వు నాకు దొరికిపోలేదా? ఆ మాత్రం గుర్తులేదా నాకు? సార్ మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు సార్. రే ముయ్, నీ పేరు ప్రశాంతే కదా? హా అవును సార్, మీకెలా తెలుసు? నాకెందుకు తెలియదమ్మా, వీళ్ళిద్దరు చదివింది మా కాలేజే. నేను వాళ్ళ లెక్కల మాస్టర్ అమ్మా. సార్ నా లెక్కలు తెలిసేదానికి వచ్చినట్టున్నాడు. సార్ మీ ఆవిడ పిలుస్తుంది. వస్తున్నా. సరే సరే, వెళ్ళొస్తానమ్మా. డౌట్ వచ్చిందా? ఎలాగోలా మేనేజ్ చేయాలి. అను నువ్వు మా కాలేజా? అవును, మీరు అదే కాలేజా? అరే భలే విచిత్రంగా ఉంది ధర్ని, ఇద్దరు ఒకటే కాలేజ్ అయినా అస్సలు తెలీదు. అంత పెద్ద కాలేజ్ ఎలా తెలుస్తుంది ప్రశు? వీడేంటి ఇక్కడ?